అమ్మాయి చెప్పు అదే దానికోసం కడుతున్నాను. నువ్వు వెనక్కుండు అది అక్కడ ఇక్కడికి వస్తారు వయసు ఒక్క నిమిషం ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున కర్నూలు రోడ్లోని ఉమా మనోవికాస కేంద్రంలో పేద పిల్లలకి మనోవికాసంలో ఉన్నటువంటి పిల్లలకి వారి మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం, వారి చేతుల మీదుగా కేకు కటింగ్ చేయటం, అలాగే వారితో కలిసి వారికి భోజనాలు పెట్టడం, వారితో కలిసి మేము భోజనాలు చేయటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని అష్టైశ్వర్యాలతో ముందుకెళ్తూ పేద ప్రజలకి సమాజానికి సేవ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. మంచితనానికి మారుపేరైన ప్రజల మనిషి, ప్రజల హృదయం దోసుకున్న వ్యక్తిగా ఒంగోలు ప్రకాశం జిల్లాలోనే మంచి వ్యక్తిగా పేరుగాంచిన మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు మన 44వ డివిజన్లోని మనోవికాస కేంద్రంలో పిల్లల మధ్య జరుపుకోవటం, జడా బాలనాగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషదాయకం. ఈరోజు ముందుగా వాసన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మంచి మంచి పదవులు వాసన్న ఎక్కడున్నా మంచి పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేస్తూ ఆయన ధరించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వాసన్న పుట్టినరోజు ఇక్కడ ఈ మన మనోవికాస కేంద్రంలో గత 10 సంవత్సరాల నుంచి మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం జరగడం కూడా చాలా సంతోషదాయకం. ఈరోజు వాసన్న అంటే ఎవరికి ఈ భేదాలు లేని వ్యక్తిగా, మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా
ఈరోజు ప్రజల్లో మన్ననలు పొందిన వ్యక్తిగా, ఈరోజు ఆదరాభిమానాల్లో సోరగొన్న వ్యక్తిగా, ప్రతి ఒక్కరికి అన్న అంటే పలికే వ్యక్తిగా మంచి పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మన ఒంగోలు రేపు రాబో రోజుల్లో కూడా ఆయన మంచి పదవులు అలవహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వాసన్న జన్మదిన శుభాకాంక్షలు. వాసన్న పుట్టినరోజు సందర్భంగా 44వ డివిజన్లోని ఉమా మనోవికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం జరిగినది. దీనికి జడా బాలనాగేంద్ర గారు అధ్యక్షత వహించారు. అందరికీ కృతజ్ఞతలు.